అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. లతా రఘులు ఎంతో ఇష్టంగా అమ్మా నాన్నలని ఒప్పించి ప్రేమ పెళ్లి చేసుకుంటారు. రఘు చాలా ధనవంతుడు. తను పెళ్లి చేసుకునే ముందే ఒక పెద్ద ఇంటిని కొంటాడు. అదే ఇంట్లోకి వీళ్ళిద్దరూ వెళ్తారు. లత, మన పెళ్లికి ముందే నేను ఈ ఇంటిని ఎంతో ఇష్టంగా కొన్నాను. ఇకపై నుంచి మనం జీవితాంతం ఇందులోనే గడపాలి. నేను ఎంతో ఇష్టంగా తీసుకున్న ఇల్లిది. నీకు నచ్చిందా లత? ఈ ఇల్లు చాలా బాగుందండి. నేను నిజంగా చాలా అదృష్టవంతురాలని. మీలాంటి భర్త కోటికి ఒక్కరుంటారండి. రఘు పెద్ద బిజినెస్లు చేసేవాడు. ఎప్పుడూ చాలా బిజీగా ఉండేవాడు. లక్ష్మణ్, మన కంపెనీ ప్రొడక్ట్స్ అన్నీ అందరూ కొనుగోలు చేసేలాగా అందుబాటులో ఉండాలి. అప్పుడే మన కంపెనీకి మంచి పేరు వస్తుంది. అవును సార్, అలాగే చేస్తున్నాం. మన ప్రొడక్ట్స్ అన్నీ మధ్యతరగతి వాళ్ళకి అనుకూలంగా ఉండేలాగా చూసుకుంటున్నాం. దాంతో మధ్యతరగతి వాళ్ళు బాగా కొనుగోలు చేస్తున్నారు. దీంతో మన కంపెనీకి మార్కెట్లో మంచి పేరు వచ్చింది సార్. తన అసిస్టెంట్ కావ్య, తనకి రఘు అంటే చాలా ఇష్టం. కాని రఘు లతని ప్రేమించడంతో కావ్యని పెద్దగా పట్టించుకునేవాడే కాదు. సార్, ఎందుకో తెలీదు, మీరంటే నాకు చాలా ఇష్టం సార్. ఎవర్ని చూసినా కలగని ఫీలింగ్ మిమ్మల్ని చూస్తే కలుగుతుంది సార్. చూడు కావ్య, ముందు మనకు వర్క్ ఇంపార్టెంట్. నువ్వు ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే నిన్ను ఈ ఉద్యోగం నుంచి తీసేయాల్సి ఉంటుంది. నాకు పెళ్ళైంది, ఇకపై ఎప్పుడు అలా మాట్లాడకు. ముందు ఇవన్నీ మానేసి నువ్వు వర్క్ మీద ఫోకస్ చేయి, బాగుపడతావు. అలా రఘు అనడంతో కావ్య మౌనంగా ఉండిపోతుంది. ఒకరోజు లతా వాళ్ల అమ్మా నాన్న ఇంటికి వస్తారు. అల్లుడు గారు, ఎలా ఉన్నారు? మిమ్మల్ని చూసి చాలా రోజులవుతుందని చూడడానికి వచ్చాము. అమ్మా చిట్టి తల్లి, ఎలా ఉన్నావు తల్లి? నిన్ను చూడకుండా ఇన్ని రోజులు నేనెప్పుడూ ఉండలేదు తల్లి. నాకు నిన్ను చూడండి నా మనసులో మనసు లేదు తల్లి. అందుకే ఒక్కసారి చూసి వెళ్ళిపోదామని వచ్చామమ్మా అంటూ ఎంతో బాధపడతాడు లతా నాన్న రాఘవయ్య. అల్లుడుగారు, తను చిన్నప్పట్నుంచి మమ్మల్ని విడిచి ఒక్కరోజు కూడా ఉండేది కాదు. తనకి మేమంటే చాలా ఇష్టం. తను మిమ్మల్ని ప్రేమించింది అని తెలిసినప్పుడు ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా మీకు మా కూతుర్ని ఇచ్చి పెళ్లి చేశాము. మీరే తనని బాగా చూసుకోవాలయ్యా. అయ్యో అత్తయ్య, మావయ్య, మీరేమీ దిగులు పడకండి. తనని నేను బాగా చూసుకుంటున్నాను. మీకు అంతగా తనని చూడాలనిపిస్తే నాకు ఒక్కసారి కాల్ చేయండి మావయ్య. నేనే తనని ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను మావయ్య. మీరేమీ బాధపడకండమ్మా. తనకి నేనంటే చాలా ఇష్టం. తను నన్ను బాగా చూసుకుంటున్నాడు. తన కూతురు లత రఘుతో సంతోషంగా ఉందని తెలుసుకున్న తల్లిదండ్రులు అక్కడినుంచి వెళ్ళిపోతారు. ఒకరోజు రఘు ఇంటికి రాములు అనే వ్యక్తిని తీసుకువస్తాడు. అతను చూడడ్డానికి చాలా నల్లగా ఉంటాడు. రాములు, ఇకపై నుంచి నీకు ఈ ఇంటికి వాచ్మెన్ లాగా పనిచేసే ఉద్యోగం ఇస్తున్నాను. అంతేకాదు, నువ్వు అమ్మగారికి ఏమైనా కావాలంటే ఇంట్లో పనులు కూడా చేయాల్సి ఉంటుంది. దానికి తగ్గ జీతం నీకిస్తాను. నేను ఇంట్లో లేనప్పుడు అమ్మగారికి కావాల్సిన వస్తువులన్నీ నువ్వే తీసుకురావాలి. అన్నీ నువ్వే చూసుకోవాలి. రాముల్ గారు, మీరు ఇంట్లో ఏ పనులు చేస్తారండి? అమ్మగారు, నాకు అన్ని పనులు వచ్చు. ఇంట్లో ఎలక్ట్రీషియన్ పని, ప్లంబర్ పని, ప్రతిదీ నేను చేస్తాను. నేను ఒక్కటేంటి, అన్ని పనులు చేసి పెడతాను. మీరేమీ దిగులు పడకండి అమ్మగారు. అలా రాములుని పనిలో పెట్టి రఘు ఆఫీస్కి వెళ్ళిపోతాడు. రాము ఎంతో బాధగా లతతో ఇలా అంటాడు. అమ్మగారు, నేను అన్ని పనులు చేసినా అందరూ నన్ను నల్లోడా నల్లోడా అని పిలుస్తారు అమ్మగారు. నన్ను నల్లోడా అంటే నాకు చాలా బాధగా ఉంటుంది. అతని మాటలు వినగానే లత ఎంతో బాధపడుతుంది. మీరేమీ బాధపడకండి రాములు గారు. మీ రంగు నల్లనిదిదైనా మీ మనసు తెల్లనిదండి. అలా లత రాములుతో అంటుంది. అది విన్న రాములు ఎంతో సంతోషపడతారు. అలా వాళ్ళిద్దరూ కలిసి కూరగాయలు కొనడానికి మార్కెట్కి వెళ్తారు. కొన్ని రోజుల తర్వాత ఒకరోజు లత ఎంతో సంతోషంతో రఘుతో ఇలా అంటుంది. ఏవండి,
నేను నెల తప్పానండి. మీరు ఇంకొన్ని రోజులో నాన్న కాబోతున్నారండి. ఏంటి లత నువ్వు మాట్లాడేది? నిజంగా నేను నాన్న కాబోతున్నానా? హే హుర్రే, నేను నాన్న కాబోతున్నాను. ఎంత మంచి శుభవార్త చెప్పావు లత. ఇప్పుడే విషయాన్ని మీ అమ్మ నాన్నలకు కూడా చెప్తాను. వాళ్ళు కూడా చాలా సంతోషిస్తారు. తను నాన్న కాబోతున్నాడని రఘు ఆనందానికి అవధులు లేకుండా పోతాయి. రఘు రాములుని పిలిచి ఇలా అంటాడు. రాములు, ఇకపై నుంచి నువ్వు అమ్మగారిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇంట్లో ఏ పని కూడా అమ్మగారితో చేయించకూడదు. అన్నీ నువ్వే చేయాలి. ఇకపై నుంచి నీ జీతం 2 చేస్తున్నాను. అలాగే అయ్యగారు, ఇంట్లో అన్ని పనులు నేనే చేస్తాను. అమ్మగారిని కూడా జాగ్రత్తగా చూసుకుంటాను అయ్యగారు. మీరేమీ దిగులు పడకండి. అలా రాములు రఘుతో అంటాడు. అప్పటినుంచి రాములు ఇంట్లో లతని ఏ పని చేయించకుండా అన్ని తనే చేసేవాడు. ఇల్లు గుచ్చేవాడు, గిన్నెలు తోమి, వంట కూడా తనే చేసేవాడు. అమ్మగారు, ఇంట్లో అన్ని పనులు చేసేశాను. ఇంకా చేయడానికి ఇంట్లో ఏమీ లేవు. నేనలా మా ఇంటికి వెళ్ళొస్తానమ్మగారు. రాములు, నాకు చాలా తలనొప్పిగా ఉంది. కాస్త కాఫీ పెట్టిస్తావా? అయ్యో, తలనొప్పిగా ఉందా అమ్మగారు? నేను ఇప్పుడే వెళ్ళి క్షణాల్లో కాఫీ పెట్టి తీసుకొస్తాను. వెంటనే రాము వంటగదిలోకి వెళ్ళి లతా కోసం కాఫీ పెడతాడు. అది చూసిన లత ఇలా అంటుంది. రాములు, నీకు పెళ్ళయిందా? లేదమ్మగారు, నేనింకా పెళ్లి చేసుకోలేదు. మా అమ్మ నాకింకా సంబంధాలు చూస్తుంది. నేను చేసుకునే అమ్మాయి ముందు మా అమ్మకి నచ్చాలి. ఎందుకంటే మా అమ్మని నన్ను బాగా చూసుకుంటేనే తను నేను పెళ్లి చేసుకుంటాను. నిజంగా నీకొచ్చే భార్య చాలా అదృష్టవంతురాలు రాములు. తనకి నీలాంటి మంచి భర్త దొరకడం తన అదృష్టం. ఊరుకోండి అమ్మగారు, ఈ నల్ల మొహానికి అదృష్టం కూడానా? కొన్ని నెలల తర్వాత ఒకరోజు లతకి పురిటి నొప్పులు వస్తాయి. అమ్మా, నొప్పి నొప్పి, దేవుడా నొప్పి. రాములు, నాకు చాలా నొప్పిగా ఉంది. ప్లీజ్ నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళు. ఏంటమ్మగారు, నొప్పులు వస్తున్నాయా? అయ్యో దేవుడా, సమయానికి అయ్యగారు కూడా లేరు. మిమ్మల్ని హాస్పిటల్కి తీసుకువెళ్దామన్నా మన ఇంట్లో కారు కూడా లేదు. అయ్యగారే తీసుకెళ్లారు. దేవుడా, ఇప్పుడు అమ్మగారిని నేను ఎలా హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాలి? సమయానికి చుట్టుపక్కల ఇక్కడ బండ్లు కూడా ఉండవే. ఇప్పుడు ఎలా? సమయానికి ఏది దొరక్కపోవడంతో రాములు లతను తన చేతులతో ఎత్తుకొని హాస్పిటల్కి తీసుకొని వెళ్ళాడు. అక్కడ డాక్టర్ లత పరిస్థితి చూసి వెంటనే ఇలా అంటాడు. చూడండి బాబు, ఈ అమ్మాయికి వెంటనే ఆపరేషన్ చెయ్యాలి. లేదంటే కడుపులో ఉన్న బిడ్డకి తల్లికి కూడా ప్రమాదమే. నా మాట విని వెంటనే ఆపరేషన్ చెయ్యాలి. ఏంటి ఆపరేషనా? డాక్టర్ గారు, నాకు కొంత సమయం ఇవ్వండి. నేను వెంటనే వెళ్ళి మా అయ్యగారికి చెప్పాలి. చూడండి బాబు, ఏది చేసినా తొందరగా చెయ్యండి. డబ్బు కట్టేస్తే మేము వెంటనే ఆపరేషన్ చేయిస్తాము. రాములు రఘుకి కబురు చేస్తాడు. ఏంటి రాములు ఇది? నన్ను ఇంత తొందరగా హాస్పిటల్కి రమ్మన్నావేంటి? అసలు ఏమైంది? అయ్యగారు, అమ్మగారికి నొప్పులు వచ్చాయని నేను హాస్పిటల్కి తీసుకొచ్చాను అయ్యగారు. అమ్మగారికి వెంటనే ఆపరేషన్ చేయించాలన్నారు. అందుకని నా బంగారం అంతా పెట్టేసి అమ్మగారికి ఆపరేషన్ చేయించాను. ఆపరేషన్కి వెళ్ళిన డాక్టర్ ఇప్పటి వరకు బయటికి రాలేదయ్యగారు. అవునా? అయినా ఇంత చిన్న హాస్పిటల్కి తీసుకొచ్చావేంటి? లతను ఏదైనా పెద్ద హాస్పిటల్కి తీసుకువెళ్లాల్సింది. అయ్యగారు, అప్పటికే అమ్మగారు చాలా నొప్పితో ఉన్నారు. అందుకే ఏదైతే అది అయిందని ఏ దిక్కు తోచక ఈ హాస్పిటల్కి తీసుకొచ్చాను అయ్యగారు. అలా రాములు ఎంతో భయంతో రఘుతో అలా అంటాడు. రఘు లత ఆపరేషన్ ఎలా అవుతుందో అని ఎంతో టెన్షన్ పడతాడు. కొద్దిసేపటి తర్వాత ఆపరేషన్ థియేటర్లోంచి ఇలా వినబడుతుంది. డాక్టర్ లతకు బాబు పుట్టాడని చెప్పడానికి వస్తాడు. కంగ్రాచులేషన్స్ సార్, మీకు అబ్బాయి పుట్టాడు. మీ అబ్బాయి అచ్చం మీలాగే ఉన్నాడు. ఏమాత్రం రంగు తీసిపోలేదు. మీలాగే ఉన్నాడు. డాక్టర్ మాటలకు రాములు ఎంతో ఆశ్చర్యపోతాడు. ఏంటి డాక్టర్ మీరు మాట్లాడేది? బిడ్డ నాలాగా ఉండడం ఏంటి? నేను తండ్రి కాదు.
ఆ బిడ్డకు తండ్రి మా అయ్యగారు, నేను కాదండి, మీరు పొరపడుతున్నారు. అవునండి, ఆ బిడ్డకు తండ్రి నేనే. అయినా నా బిడ్డ వేడి రంగులో ఉండడం ఏంటి? ఇదెక్కడి వింత? అని అనుకుంటూ వాళ్ళిద్దరూ లోపలికి వెళ్తారు. అక్కడ ఒక్కసారిగా తన బాబు నల్లగా పుట్టడం చూసి రఘు ఆశ్చర్యపోతాడు. ఏంటండి ఇది? మన బాబు నల్లగా పుట్టాడేంటి? అది నేను అడగాల్సిన ప్రశ్న. వాడు నల్లగా పుట్టాడేంటి? అయినా మనిద్దరం తెల్లగానే ఉన్నాం కదా, మరి వీడేంటి నల్లగా పుట్టాడు? రాములు నల్లగా ఉండడం చూసి రఘు రాములుపై అనుమానపడతాడు. నాకిప్పుడిప్పుడే అర్థమవుతుంది బిడ్డ ఎందుకు నల్లగా పుట్టాడు అని. రాములు, నేను ఇంట్లో లేని సమయం చూసి ఇంత దారుణానికి పాల్పడతావా? నిన్ను ఎంతో నమ్మాను కదరా, నువ్వు నాకు ఎంతో ద్రోహం చేశావు. నిన్ను నమ్మి నా ఇంటిని అప్పచెపితే నువ్వు చేసింది ఇదా? అయ్యగారు, మీరు తప్పుగా ఆలోచిస్తున్నారు అయ్యగారు. నేను ఎలాంటి తప్పు చేయలేదు అయ్యగారు. నేను అలాంటి పని చచ్చినా చేయను అయ్యగారు. అమ్మగారు నాకు తల్లితో సమానం. నన్ను నమ్మండి అయ్యగారు. ఈ బిడ్డ నా రంగులో ఎలా పుట్టిందో నాకు నిజంగా తెలియదు అయ్యగారు. పాపం ఎంతో దీనంగా అలా అంటాడు రాములు. నన్నెంత మోసం చేశావు లత. నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకుని ఇంత మంచి జీవితాన్ని ఇస్తే నన్నెలా మోసం చేయాలనిపించింది లత నీకు? అనుమానంతో కళ్ళు మూసుకుపోయిన రఘు లతపై కోపంతో విరుచుకుపడతాడు. రఘు రాముపై కోపంతో ఏం ఆలోచించకుండా తన కాలితో తంతాడు. రే నిన్ను, విశ్వాసం లేని కుక్క! అమ్మా! రఘు లతారాముల మధ్య అక్రమ సంబంధం ఉందని పొరబడుతాడు. లత, నేను నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకుని ఎంతో తప్పు చేశాను. ఛీ, నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకుని ఇంత మంచి జీవితాన్ని ఇస్తే నువ్వు ఈ పనివాడితో పడుకుని ఈ బిడ్డని కంటావా? ఏమండి, నా మాట నమ్మండి. నేను ఎలాంటి తప్పు చేయలేదండి. నన్ను నమ్మండి. తనకి నాకు ఎలాంటి సంబంధం లేదండి. అవునయ్య గారు, ఒక్కసారి మా మాట వినండి అయ్యా. నిజంగా నాకు ఎలాంటి సంబంధం లేదయ్యా. నేనెప్పుడూ అలాంటి తప్పు చేయనయ్యా. మీరు నాకు జీవితం ఇచ్చిన దేవుడయ్యా. మిమ్మల్ని ఇలా మోసం చేస్తానయ్యా. నా మాట నమ్మండి అయ్యా. ఛీ, విశ్వాసం లేని కుక్క! ఏ పని లేకుండా రోడ్డు పైన అడుక్కు తింటున్న నిన్ను నా ఇంటికి తీసుకొచ్చి నీకు ఉద్యోగం ఇచ్చాను చూడు, నాదిరా తప్పు. అంటూ రఘు గుండెలు పగిలేలా బాధపడతాడు. రఘులత వాళ్ళ అమ్మా నాన్నలను ఇంటికి పిలిపిస్తాడు. ఆ బిడ్డని చూసి తల్లిదండ్రులు ఆశ్చర్యపోతారు. మావయ్య గారు, చూడండి, నీ కూతురు చేసిన అవమానం. ఈ బిడ్డ చూడండి, నీ కూతురు ఒక పనివాడితో పడుకుని ఈ బిడ్డను కన్నది. అల్లుడు గారు, నా కూతురు ఎప్పుడూ అలా చేయదయ్యా. నా పెంపకం అలాంటిది. ఈ బిడ్డ నల్లగా పుట్టడం వెనుక ఇంకేదైనా కారణం ఉండొచ్చయ్యా, కానీ నా బిడ్డ తప్పు చేయదు. అవునయ్య, నా కూతురు ఎప్పుడూ అలాంటి తప్పు చెయ్యదు. కావాలంటే మీరు టెస్టులు చేయించండి. మా అమ్మ అన్నట్టు నిజంగా మీరు మన బిడ్డ డిఎన్ఏ. రాములు డిఎన్ఏ టెస్ట్ చేయించండి. రఘు వెంటనే బిడ్డ డిఎన్ఏ, రాములు డిఎన్ఏ టెస్ట్ చేయిస్తాడు. చూడండి సార్, నేను ఇప్పుడే ఆ బిడ్డ డిఎన్ఏ, రాములు డిఎన్ఏ, మీ డిఎన్ఏ టెస్ట్ చేశాను. ఆ బిడ్డకి రాములకి ఎలాంటి సంబంధం లేదండి. ఆ బిడ్డ మీ బిడ్డే. ఏంటి సార్ మీరు మాట్లాడేది? నిజంగా వాడు నాకు పుట్టిన బిడ్డేనా? కానీ వాడు నల్లగా ఎందుకు పుట్టాడు సార్? దానికి మేము కూడా సమాధానం చెప్పలేమండి. నాకు తెలిసి మీ వంశపారపర్వంలో ఎవరైనా నల్లగా ఉండుంటారు. అందుకే మీ అబ్బాయి అలా నల్లగా పుట్టుంటాడు. బాగా ఆలోచించండి, మీ వంశంలో ఎవరైనా నల్లగా ఉన్నారా? అలా డాక్టర్ రఘుతో అనడంతో రఘు ఆలోచనలో పడతాడు. డాక్టర్ గారు, మా ఆయనకి ఇంకా మా పై నమ్మకం కుదరట్లేదండి. మళ్ళీ ఒక్కసారి టెస్ట్ చేయండి. అవును డాక్టర్ గారు, మళ్ళీ ఒక్కసారి నా డిఎన్ఏ, బిడ్డ డిఎన్ఏ టెస్ట్ చేయించండి. అలాగైనా మా అయ్యగారికి మాపై నమ్మకం కుదురుతుందేమో. ఇలాంటిది ఏదో అవుతుందనే నేను 2 సార్లు టెస్ట్ చేయించానండి. ఆ బిడ్డ డిఎన్ఏ మీ డిఎన్ఏతో ఏమాత్రం కుదరట్లేదు. అది ఖచ్చితంగా రఘు గారి బిడ్డే. అలా డాక్టర్ అనడంతో లతారాములు ఎలాంటి తప్పు చెయ్యలేదని తనే అనుమానపడి తప్పుగా అర్థం చేసుకు ఉన్నాడని తన తప్పు తెలుసుకుంటాడు రఘు. ఇప్పటికైనా నన్ను నమ్ముతారా అండి? నేను నిజంగా ఏ తప్పు చెయ్యలేదండి.
రాములు నా అన్నాలాంటి వాడండి. నిజంగా మీరు అన్నట్టు నేను కుక్కలాంటి వాణ్ణేనయ్యా. తిన్న తిండికి విశ్వాసంతో పని చేస్తానయ్యా. కానీ మాకిలాంటి పనులు రావయ్యా. నన్ను నమ్మండి. నాకు ఇప్పుడు గుర్తొచ్చింది లత. మా ముత్తాత నా బిడ్డలాగే నల్లగా ఉండేవాడంట. అందుకే నా బిడ్డకి ముత్తాత పోలికలు వచ్చాయి. నన్ను క్షమించు లత. అనుమానంతో నిన్ను ఎన్నో మాటలు అన్నాను. నా తప్పు నేను తెలుసుకున్నాను లత. నన్ను క్షమించు. నన్ను క్షమించి రాములు. నిన్ను అనరాని మాటలు అన్నాను. నిన్ను ఎంతో బాధ పెట్టాను. అయినప్పటికీ నువ్వు నన్ను తిరిగి ఒక్క మాట కూడా అనలేదు. నిజంగా నీది చాలా మంచి మనసు రాములు. నిన్ను చేతులు జోడించి క్షమించమని కోరుతున్నాను. నన్ను క్షమించు రాములు. అలా తన తప్పు తెలుసుకున్న రఘు అప్పటినుంచి ఎంతో సంతోషంగా జీవిస్తారు. బంగారు కొండలు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.